الحمد لله رب العالمين وبه نستعين. باب لا تقبل صلاة بغير طهور. حدثنا إسحاق بن إبراهيم الحنظلي قال أخبرنا عبد الرزاق قال أخبرنا معمر عن حمام بن منبع أنه سمع أبا هريرة رضي الله تعالى عنه يقول قال رسول الله صلى الله عليه وسلم لا تقبل صلاة من أحدث حتى يتوضأ. قال رجل من حضرموت ما الحدث يا أبا هريرة؟ قال فساو أو ضراب كما ورد هذا الحديث في صحيح مسلم وأبو داود. وحديث الثاني حدثنا يحيى بن بكير قال حدثنا الليث عن خالد عن سعيد بن أبي هلال عن النعم المجمر قال لقيت مع أبي هريرة رضي الله تعالى عنه على ظهر المسجد فتوضأ قال إني سمعت رسول الله صلى الله عليه وسلم يقول إن أمتي يدعون يوم القيامة غرا محجلين من آثار الوضوء فمن استطاع منكم أن يطيل غرته فليفعل. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి యొక్క సలాతుల్ ఇషా స్వీకరించుగాక. ఆమీన్. సోదరులారా, సహీ బుఖారీ కితాబుల్ వుదు నుండి హదీస్ నంబర్ 135 136 ఈ రెండు హదీసుల సారాంశం ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి వారు తీసుకున్నటువంటి హదీస్. మొదటి హదీస్ అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు వారు ఈ విధంగా ఉల్లేఖించారు. قال رسول الله صلى الله عليه وسلم ఇలా అన్నారు లా తఖ్బలు సలాతు మన్ అహదస హత్తా యతవద్దా. ఆ వ్యక్తి యొక్క నమాజ్ స్వీకరించబడదు ఎవరికైతే హదస్ అయిందో నమాజ్ను. ఆ వ్యక్తి యొక్క నమాజ్ స్వీకరించబడదు ఏ వ్యక్తి యొక్క నమాజ్లో అయితే హదస్ అయిందో. అప్పుడు ఈ హదీస్ని అబూ హురైరా చెప్పినప్పుడు విన్నటువంటి వారు అడిగారు, ఓ అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు మాల్ హదస్, హదస్ అంటే ఏంటి? మాల్ హదస్ యా అబూ హురైరా, హదస్ అంటే ఏంటి అబూ హురైరా అని అడిగారు. దానికి ఆయన సమాధానం ఇస్తూ నమాజ్ స్థితిలో ఉండగా హదస్ జరిగితే ఆ వ్యక్తి యొక్క నమాజ్ స్వీకరించబడదు. సరే, స్వీకరించబడదు, రైట్, ఓకే. కానీ హదస్ అంటే ఏంటి అసలు? దానికి అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు అంటున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా అన్నారు, ఎవరికైతే వెనుక వైపు నుంచి గాలి విసర్జన జరుగుతుందో, ఏమంటారు దీన్ని? గ్యాస్, వాయు విసర్జన. తెలుగు మన అచ్చ తెలుగు కదా. వాయు విసర్జన జరిగినప్పుడు గ్యాస్ పైకి కూడా రావచ్చు, తేపులు కూడా అవుతాయి గ్యాస్లో. వాయు విసర్జన అది కూడా క్లియర్గా ఉంది, హదీస్లో ఇక్కడ క్లియర్గా ఉంది. వెనుక వైపు నుంచి ఈ ప్రదేశం నుండి అని క్లియర్గా ఉంది ఇక్కడ. ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి వారు ఏది మిస్ చేయలే. అలా ఎవరికైతే వాయు విసర్జన జరుగుతుందో ఆ వ్యక్తి యొక్క నమాజ్ కాదు. అయితే ఆ వ్యక్తి ఏం చేయాలి? మళ్ళీ వద్దు. ఎప్పుడు చేయాలి? నమాజ్ చదువుతున్నారు, ఇమాం గారు నమాజ్ చదివిస్తున్నారు, మనం వెనకాల ఉన్నాం. వల్ల ఎవరికైనా ఒకరికి హదస్ జరిగింది, ఉన్న పడంగా నమాజ్లో హదస్ జరిగింది. హదస్ అంటే వాయు విసర్జన. అది ఏ రకాతైనా కావచ్చు, 1 రకాత్ కావచ్చు, 2, 3, 4 ఏ రకాతైనా కావచ్చు. జరిగిన వెంటనే ఏం చేయాలి? నమాజ్ స్థలాన్ని విడిచిపెట్టేసి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ఉద్యోగం చేసుకొని రావాలి. అలా విడిచిపెట్టే క్రమంలో కంగారు పడిపోయి
ఒక ఆయన చూసా, కంగారు పడిపోయి పరిగెడుతున్నాడు అటు ఇటు. అలా కాదు, మీరు ఇక్కడ ఉన్నారండి ఒక వ్యక్తి, ఫస్ట్ లైన్లో ఉన్నారు, మొదటి షాప్లో ఉన్నారు. వెనక ఉన్నటువంటి వ్యక్తి వైపు తిరిగి అతన్ని ముందుకు తీసుకురావాలి తన స్థలంలోకి సరిగ్గా ఆ వ్యక్తి వెనకాల ఉన్న వ్యక్తిని ముందుకు రానిచ్చి తను వెనక నుంచి అలా బయటకు వెళ్ళిపోవాలి. కంగారు పడిపోయి చుట్టూ తిరుగుతాడు, మొత్తం అందరూ నమాజ్ పడేయాలి. నిజంగా జరుగుతుంది ఇలా. దీన్ని ఏమంటారు? హదస్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ హురైరా రలియల్లాహు తఆలా వారికి ఈ హదీస్ తెలియపరిచారు. సరే, ఒక హదీస్ గురించి మనం తెలుసుకున్నాం కదా. రెండవ హదీస్ అదేంటంటే, ఇక్కడ కూడా అబూ హురైరా రలియల్లాహు తఆలా మాషాల్లా, అబూ హురైరా రలియల్లాహు తఆలా వారితో పాటు అబీ హిలాల్ అన్-నుఐమిన్ ముజ్మిరి వ్యక్తి పేరేంటి? నుఐమిన్ ముజ్మిరి. మంచి పేర్లు సహాబాలే. ఇలా వింటున్నప్పుడు మనం నోట్ చేసుకోవాలి. ఆ వ్యక్తి సహాబీ అంటున్నారు, నేను అబూ హురైరా రలియల్లాహు తఆలా వారితో మస్జిద్ పైకి ఎక్కాను. మస్జిద్ పైకి ఎక్కడం అంటే మస్జిద్ పై కప్పు పైకి ఎక్కడం. మస్జిద్ పై కప్పుకి మనం అందరం ఎక్కుతాం, పెద్ద ఇది విషయం కాదు. ఇక్కడ అరబ్లో ఫ్లోర్స్ ఉండవు, గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే నమాజ్. ఫ్లోర్స్ అనేది మనకి స్థలము లేక అడ్జస్ట్మెంట్ కోసం పై ఫ్లోర్లు వేసుకున్నాం, అర్థం కదా. నమాజ్ అనేది గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే. మనకి అడ్జస్ట్మెంట్ ఏం చేస్తున్నాం? స్త్రీలకి ఇచ్చేస్తున్నాం. పురుషుల మసీద్లో స్త్రీలకి ఎంట్రీ లేదు. వాళ్ళ మసీదు సపరేట్గా ఉండాలా, వాళ్ళ మసీదు సపరేట్గా పక్కన ఉండాలా. అందరూ గ్రౌండ్ ఫ్లోర్లోనే చదవాలా, పై ఫ్లోర్ లేదు. మనకి స్థలం ఇరుకు కాబట్టి మనకి 40 గజాలు 50 గజాలు కదా, అందుకని మనం ఇలా ఫ్లోర్లు కట్టుకుంటాం. 40 గజాలకి అదే ఫ్లోరు, 500 గజాలు వ్యక్తి కూడా ఆ మసీద్కు కూడా పై ఫ్లోర్ కడతారు. తప్పు లేదండి. ఇమాం ఎక్కడ నమాజ్ చదువుతూ ఉంటే ముసల్లీలంతా కనిపించాలి. పై ఫ్లోర్లో నమాజ్ చదువుతారు. ఇమాం గారు అల్లాహు అక్బర్ అని చెప్పేసి రుకులో వెళ్ళాల్సింది సజ్జాలోకి వెళ్ళిపోతే పైన వాళ్ళు ఏం చేస్తారు? నమాజ్ పాడైపోయింది తెలుసా, కరెంటు పోయింది, పైన నమాజ్ ఆగిపోయింది. ఇక్కడ కాదు, అన్ని చోట్ల అంతే. మన దేశంలో, మన భారతదేశంలో మస్జిద్ అనేది అల్లా ఇవ్వాలండి, అల్లా ఇస్తాడు. కానీ మన మనసులు కూడా బాగుంటాయి. మన మనసుల్లో అల్లా సుబ్హానహు వ తఆలా భూమి ఆకాశం అంతా నీ చేతిలో ఉంది, భూమి ఆకాశాల విశ్వ సామ్రాజ్యాధికారం నీ చేతిలో ఉంది. అల్లా మాకు కల్పించబడే ఇస్తాడు అల్లా తాలా. కానీ మనకి 50 గజాల మస్జిద్లోనే 4 కమిటీలు. మరి ఏమవుతుంది? ఒకరంటే మరొకరి పడదు. ఆయన ఏందయ్యా అంటే ఈయన ఏందయ్యా అని ఆయన. ఈ పరిస్థితి ఎప్పుడైతే ముగింపు పలకమో అంతవరకు మన పరిస్థితి ఉంటాయి. ఇన్నల్లాహ లా యుగయ్యిరు బికౌమిన్, ఆ జాతిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్చాడు. ఆ జాతి ఎప్పటి వరకైతే తనకు తాను మారాలని ఎప్పుడైతే మారుతుందో అప్పుడు అల్లా మారుస్తాడు. మనం ఇంతే అనుకుంటే మనం ఇంతే సోదరులారా. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? హదీస్ ఇక్కడ అబూ హురైరా రలియల్లాహు తఆలా వారితో తోటి సోదరుడు అయినటువంటి ఆయన యొక్క సహచరుడు, దైవప్రకాశ సహచరుడు, ఆయన మస్జిద్ పైకప్పు పైకి ఎక్కారు. పైకప్పుకి ఎక్కడం అంటే విశేషం అయిపోయింది. ఇక్కడ మనకు విశేషమా?
మనకు కాదు, అందుకే చెప్పాల్సి వస్తుంది. అయితే ఆయన అంటున్నారు పైకి వెళ్ళిన తర్వాత అక్కడ అబూ హురైరా వధువు చేశారు. వధువు చేసిన తర్వాత తోటి సహచరుడితో అంటున్నారు, ఇన్న ఉమ్మతి యుదౌన యౌమల్ ఖియామతి గుర్రన్ ముహజ్జలీన మిన్ ఆసారిల్ వధూ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నాతో ఇలా అనగా నేను విన్నాను. ఏమన్నారంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఇన్న ఉమ్మతి, నా ఉమ్మత్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మన గురించి ఏమన్నారు? నా ఉమ్మత్ యుదౌన యౌమల్ ఖియామా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ రోజు అల్లాహ్ దాసులైన నా ఉమ్మతులకు ప్రత్యేకమైన వెలుగుని ఇస్తాడు. ఆ వెలుగు ఏంటి? వధువు చేసే క్రమంలో చేతులు కడుగుతారు. ఈ చేతులు దళదళ మెరుస్తూ ఉంటాయి. ముఖము కాంతులు ఎన్నుతూ ఉంటుంది ముఖము. అలాగే ఎక్కడెక్కడ వధువు చేశామో పాదాలతో సహా ఎక్కడెక్కడ నీటితో కడిగామో ఇదంతా ఏమవుతుంది? కాంతిమయం అవుతుంది. నా ఉమ్మత్, ఇతడు నా ఉమ్మత్ అంటారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఎలా గుర్తుపడుతున్నారు? ఆసారిల్ వధు, వధువు చేసినటువంటి ముఖాల యొక్క తేజస్సు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెంచి ప్రవక్త వారికి చాలా ఈజీ చేస్తున్నాడు. ఇతన్ని నా ఉమ్మత్ అని. సరే చూడండి, ముగింపు ఏమన్నారు తెలుసా ప్రవక్త సల్లల్లాహు వారు? ఫమనిస్తతా మిన్కుం, వధువు ద్వారా మీరు ప్రవక్త వారు మిమ్మల్ని గుర్తుపడుతున్నారు కాబట్టి మీరేం చేయాలా? ఫమనిస్తతా మిన్కుం అన్ యుతీల గుర్రతహు ఫల్యఫల్. మీరు మీ స్తోమతను బట్టి మీ శరీరానికి కాంతిని పెంచుకోండి. అర్థమైందండి? శరీరానికి ఏం చేయాలా? శరీర అవయవాలకి కాంతిని పెంచుకోండి అంటే ఏంటి అర్థం? ఒక అర్థం ఏమో వధువు చేస్తూ ఉండండి. వధువు ఎప్పుడు చేస్తాం? నమాజ్కి వస్తే కదా చేసేది. నమాజ్కి రాని మహానుభావుడు ఏం చేస్తాడు? వధువు చెప్పండి. నమాజ్కి రాని ఏం చేస్తాడు? వధువు చేయడు. ఇంకోటి, ఇక్కడ అబూ హురైరా రలియల్లాహు తఆలా అంటున్నారు, ఎప్పుడైతే నా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మాట అన్నారో, మీ శరీరానికి మీ అవయవాలకి కాంతిని మీరు పెంచుకోండి మీ స్తోమతను బట్టి అన్న తర్వాత నేను ఏం చేస్తున్నాను తెలుసా? ఆ చేతిని మణికట్టు వరకే, దీని ఏమంటారు? మణికట్టు కదా. అబూ హురైరా అంటున్నారు, నేను ఇక్కడ దాకా కడిగేవాడిని. కాలిని ఎంతవరకు కడగాలండి? చీలమండలం వరకు వధువులో కడిగేది అంతేనా? అబూ హురైరా అంటున్నారు, నేను ఇక్కడ దాకా కడిగేవాడిని. అల్లాహు అక్బర్. ఎందుకు? ఇంకాస్త ఇది కూడా కాంతిమయం అయితే నా ప్రవక్త గుర్తుపడతారని. అల్లాహు అక్బర్. ఆచరణ చేసే విషయంలో సహాబాలను మించిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ హదీస్ ఒకవేళ మనకు అర్థమైతే దీనిపైన పూర్తి ఆచరణ చేసేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వధువు సరిగ్గా చేసేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. వధువులో వల్ల పొరపాటున మాకు తెలిసి తెలియక తప్పులు చేసి ఉంటే వల్ల మన్నించు వల్ల నువ్వు కరుణామయుడి కృపాసులుడివి వల్ల ఇక్కడ నుంచి సరిగ్గా నీ ప్రవక్త పద్ధతి ప్రకారంగా వధువు చేసేటువంటి సౌభాగ్యాన్ని మాకు ప్రసాదించు వల్ల. సుబ్హానల్లాహి బిహమ్దిహి సుబ్హానల్లాహి వ బిహమ్దిహి అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక.